ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు చెయ్యి వణుకుడు ఉంది, నిదానం అయిపోయావు, ప్లస్ మోషన్ సరిగా వచ్చేది కాదు, విరోచనం వచ్చేది కదండి. ఇప్పుడు ఎలా ఉంది? మందులు ఆడడం మీ దగ్గర మందులు ఆడటం మొదలు పెట్టాక చాలా వరకు కవర్ అయ్యా. మీ స్పీడ్ అది పెరిగిందా? నడకలో కొద్దిగా స్పీడ్గా వెళ్ళటము, మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా? ఇబ్బంది లేదు. శివారెడ్డి గారు ఆల్మోస్ట్ నా దగ్గరని 3 to 4 years నుంచి ఫాలోఅప్లో ఉన్నాడు. ఈ కేసు గురించి మనం ఎందుకు తెలుసుకోవటం ఇంపార్టెంట్ అంటే, పార్కిన్సన్స్ అనేది ఈజ్ ఏ ట్రీటబుల్ న్యూరలాజికల్ డిజార్డర్. ఈ పార్కిన్సన్స్ అనేది ముఖ్యంగా దేని వల్ల వస్తుందంటే, బ్రెయిన్లో డోపమిన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల వి గెట్ దిస్ పార్కిన్సన్స్ డిసీజ్. ఎర్లీగా డిటెక్ట్ చేసిన వాళ్ళలో అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఎటువంటి సిమ్టమ్స్ వస్తే మనము పార్కిన్సన్స్ అనేది మైండ్లో పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెయ్యి వణుకుడు ఉండటము, మనిషి నిదానం అయిపోవటము, ఒళ్ళంతా బిగుసుకున్నట్టు ఉండటము, నడిచేటప్పుడు 2 చేతులు ఈక్వల్గా మూవ్ చేయకుండా ఉంటారు కొంతమంది, ఒక చెయ్యి బిగుసుకొని ఇలా నడుస్తూ ఉంటారు అనమాట. ముఖ్యంగా డయాబెటీస్ ఇటువంటి రొటీన్ కాజెస్ రూల్ అవుట్ చేసుకున్నప్పుడు పార్కిన్సన్స్ అనేది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ షోల్డర్ మూవ్మెంట్ అనేది పార్కిన్సన్స్లో ఎర్లీ సిమ్టమ్ అవ్వచ్చు. ఇంకోటి నాన్ మోటార్ సిమ్టమ్స్ అని అంటారు. కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగా రాకపోవటము, ప్లస్ అనాస్మియా స్మెల్స్ సరిగా తెలియకపోవటము, నిద్ర డిస్టర్బ్డ్గా ఉండటము, ఇవి కూడా పార్కిన్సన్స్ యొక్క లక్షణాలు.